ప్రైజ్ లార్డ్. దేవాతి దేవునికి వందనాలు. ప్రభు నామమున మీ అందరికీ నా ప్రత్యేకమైన వందనాలు, శుభాలు తెలియచేస్తున్నాను. ఈ దినము కొరకు ఏర్పాటు చేయబడిన దేవుని వాగ్దానము ఆదికాండము 17వ అధ్యాయము 6వ వచనము. నీలో నుండి జనములు వచ్చినట్లు నియమించుదును, రాజులను నీలో నుండి వచ్చెదరు. దేవుని నామానికి మహిమ కలుగునగాక. ఈ ఉదయకాల సమయంలో సర్వ సృష్టికర్త అయిన నీ తండ్రి గొప్ప వాగ్దానాన్ని నీకందిస్తూ ఉన్నారు. హల్లెలూయా. ఆనాడు అబ్రహాము గారికి ఏదైతే దేవుడు వాగ్దానం ఇచ్చి బలపరిచి దీవించారో, ఈరోజు అదే వాగ్దానాన్ని నీకు నీ తండ్రి ఇస్తూ ఉన్నారు. ఆమెన్. ఆనాడు అబ్రహాము గారికి సంతానం లేదు. అయితే దేవుడు ఏమని చెప్తున్నారు తెలుసా? నీలో నుండి జనములు వచ్చినట్లు నియమిస్తానని చెప్తున్నాడు. ఆయన ఆజ్ఞనిస్తాడట. ఎవరికి ఆజ్ఞ ఇస్తాడు అంటే, సంతానము లేకుండా ఒంటరివాడైన అబ్రహాములో నుంచి జనములు రావాలని దేవుడు ఆనాడు నియమిస్తానని చెప్పాడు. ఈరోజు నీ జీవితంలో కూడా ఒక కొరత ఉంది. ఒక పని జరగట్లేదని బాధపడుతున్నావు, ఒక విడుదల లేదని బాధపడుతున్నావు, సమృద్ధి లేదని అడుగుతూ ఉన్నావు. ఏ విషయములో నీకు ఆశీర్వాదం కావాలని కోరుకుంటున్నావో, ఈరోజు ప్రభు చెప్తున్నాడు, అది నీలోంచే వచ్చేటట్లు దేవుడు ఈ దినము నిన్ను ఆశీర్వదించబోతున్నారు. ఆమెన్. అంతేకాదు, ఇక్కడ దేవుడు ఒక గొప్ప మాటను చెప్తూ దీవిస్తూ ఉన్నారు అబ్రహాముని. ఈరోజు నిన్ను కూడా ఏమంటున్నారు? రాజులను నీలో నుండి వచ్చేదరు అంటున్నారు. ఎంత గొప్ప మాట ఇది! సంతానమే లేని అబ్రహాముతో దేవుడు ఎంత గొప్ప మాట చెప్తున్నాడు చూడండి. రాజులు నీలోంచి వస్తారని చెప్తున్నాడు. ఈరోజు నువ్వు ఎంత అదృష్టవంతుడివి, అదృష్టవంతురాలు అంటే, ఈ వాగ్దానం వింటున్న నువ్వు, నీలోంచి గొప్ప గొప్ప కార్యాలు దేవుడు బయటకు తీయబోతున్నాడు. ఆమెన్. నీకు విశ్వాసం ఉంటే దేవుడు తప్పక నన్ను ఆశీర్వదిస్తాడు, దేవుడు నన్ను ఈ దినము గొప్పగా దీవిస్తాడన్న నమ్మకం నీలో ఉంటే గనక ప్రభు ఇస్తున్న వాగ్దానాన్ని పట్టుకో దేవుని బిడ్డ. ఇది చాలా గొప్ప వాగ్దానము. నీలోంచి అనేకమైన గొప్ప కార్యాలు దేవుడు చేయబోతున్నాడు. ప్రపంచానికి దేవుడు నిన్ను పరిచయం చేయబోతున్నాడు. అంత గొప్పగా దేవుడు నిన్ను దినము ఆశీర్వదించబోతున్నాడు. అబ్రహాము గారిని దేవుడు ఆ దినము ఎందుకు ఎన్నుకున్నాడు? అబ్రహాము గారిని మాత్రమే దేవుడు ఎందుకు ఆశీర్వదించారంటే, అబ్రహాము గారు దేవునికి లోబడతాడని ఆయనకు తెలుసు కాబట్టే ఎన్నుకొని ఆయన నడిపించి వాడుకున్నాడు. ఈరోజు ఈ వాగ్దానాన్ని వేల మంది వినొచ్చు. వింటున్న వారిలో నీతో ప్రత్యేకంగా దేవుడు మాట్లాడుతున్నాడు. నీవు దేవునికి లోబడే వ్యక్తివని, నువ్వు దేవుని కొరకు నిలబడతావని, దేవుని ఎదుట నమ్మకంగా ఉంటావని దేవునికి తెలుసు గనుకనే ఈ వాగ్దానం ద్వారా దేవుడు ఈరోజు నీతో మాట్లాడుతూ ఉన్నాడు. ప్రభు నిన్ను ఆశీర్వదించబోతున్నాడు. నమ్మకం కలుగుండు. అబ్రహాము గారి వలె నీతిగా బ్రతుకు. ఎన్ని శోధనలు వచ్చినా అబ్రహాము ఎలాగున దేవుని తట్టు తిరిగి ప్రార్థన చేశాడో, ఈరోజు నీవు కూడా నీ జీవితంలో శోధనలు, ఇబ్బందులు గుండా నువ్వు ఒంటరి వ్యక్తిగా ప్రయాణం చేస్తున్నావు. నీ ప్రభు చూస్తున్నాడు. నీ మనసు ఎరిగిన దేవుడు నీతో మాట్లాడుతున్నాడు. దేవుడు నిన్ను గొప్పగా దీవించబోతున్నాడు. ఎంత గొప్పగా అంటే, నీలోంచి సమృద్ధి తీయబోతున్నాడు, నీలోంచి ఆశీర్వాదం తీయబోతున్నాడు, నీలోంచి గొప్ప గొప్ప ఉద్యోగాలు తీయబోతున్నాడు, నీ సంతానములోంచి అధికారులు తీయబోతున్నాడు. నీ మీద అంత కృప దేవుడు ఈ దినము కుమ్మరించబోతున్నాడు. ఆమెన్. నమ్ము దేవుని వాగ్దానాన్ని, విశ్వసించు, నిలబడు దేవుని కొరకు. గొప్పగా ప్రభు నిన్ను తాకి ఆశీర్వదించబోతున్నారు ఈ దినము. ఆమెన్. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా, ప్రేమ కలిగిన తండ్రి, మీకు వందనాలు. ఈ ఉదయకాల సమయంలో మీరు ఇచ్చిన ఈ గొప్ప వాగ్దానము ప్రతి బిడ్డ జీవితంలో నెరవేర్చి స్థిరపరచమని యేసు నామమున ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమెన్.